వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పెన్షనర్ల భవనంలో ప్రతిజ్ఞ రూపకర్త శిల్పి పైడిమర్రి జయంతి, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వర్ధంతి కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెన్షనర్ల భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ రూపకర్త శిల్పి పైడిమర్రి జయంతి, ఆంధ్రరత్న గోపాలకృష్ణయ్య 97వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పైడిమర్రి, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చిత్రపటాలకు అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు, వెంకట సుబ్బమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ, ఈయన 1916 జూన్ 10న పైడిమర్రి రాంబాయమ్మ, వెంకటరామయ్య దంపతులకు నల్గొండ కేంద్రానికి అతి సమీపంలో ఉండే ఆన్నేపర్తిలో జన్మించారు. ఈయనకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, అరబిక్ భాషల్లో నిష్ణాతులు. పలు రచనలు చేసిన అనుభవంతో ఆయన ఆ ఆలోచనకు రూపం ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రతిజ్ఞకు పదాలు కూర్చాడు. విశాఖ సాహితీ మిత్రుడు తెన్నేటి విశ్వనాథంతో చర్చించారు. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం అన్న వాక్యాన్ని ఆనందంగా చేర్చాడు. తర్వాత 1965 జనవరి 26 నుండి దేశమంతటా చదువుతున్నారు. ఆంధ్రరత్న గోపాలకృష్ణయ్య చేసిన సేవలను ఆంధ్రరత్న అనే బిరుదు సత్కరించబడ్డారు. ఈయన జూన్ 10, 1928లో 40 ఏటనే గోపాలకృష్ణయ్య మరణించారు అని అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు, వెంకట సుబ్బమ్మ, విజయలక్ష్మి, నారాయణ రెడ్డి, షేక్ షబలి, చెన్నారెడ్డి, గోవిందప్ప శెట్టి, నారాయణ శెట్టి, శామ్యూల్, ఫక్రుద్దీన్, హసన్ అహ్మద్, దేవదాస్ మొదలగు వారు పాల్గొన్నారు.